ఇవాళ చాలా ఆనందకరమైన రోజు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్కి. మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు ఇక్కడ అటెండ్ అయ్యారు మీరు. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ తీసుకురావడంలో కిమ్స్ గ్రూప్ ఫస్ట్లో ఉంటుంది. అట్లానే ఇవాళ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ గ్రూప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవాళ ఒక యూనిక్ అచీవ్మెంట్ సాధించింది. అదేంటంటే స్ట్రైకర్ కంపెనీ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న ఒక సర్టిఫికేట్ని సంపాదించింది. స్ట్రైకర్ కంపెనీ అంటే ప్రపంచంలో ఉన్న టాప్ 3 కంపెనీస్లో ఒకటి. అంటే మెడికల్ డివైజెస్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్స్, తర్వాత హాస్పిటల్ బెడ్స్, ఆపరేటింగ్ థియేటర్ లైట్స్, ఆపరేటింగ్ టేబుల్స్, ఇట్లా మొత్తం హెల్త్ కేర్లో మల్టిపుల్ మల్టిపుల్ విషయాలు ఇచ్చే కంపెనీస్లో టాప్ 3లో స్ట్రైకర్ ఒకటి. అలాంటి గ్లోబల్ కంపెనీ మోర్ దాన్ 100 కంట్రీస్లో ఉంటుంది. ఆ కంపెనీ మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న అవార్డు ఇవ్వటం చాలా యూనిక్ అవార్డు. ఇది అందరికీ ఇవ్వరు, మనం రాసుకోవడం కాదు. ఇప్పుడు మనం ప్రతి చోట చూస్తుంటాం బెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా, ఫస్ట్ సెంటర్ ఇన్ నార్త్ ఇండియా అని రాసుకుంటాం. అయిన మార్క్ మీద రాసుకోవటం. బట్ అఫీషియల్గా ఆ సర్టిఫికెట్ స్ట్రైకర్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ తోటి సంతకం పెట్టి ఇవ్వడం అన్నది రేర్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళది ఇంటర్నేషనల్ కంపెనీ, సో వాళ్ళ రెప్యుటేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ అంతా ఇవాల్యుయేట్ చేసి మనం చేసిన మెంబర్స్కి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మనకున్న టీమ్కి, మనం ఇచ్చిన రీసెర్చ్ పబ్లికేషన్స్కి వీటన్నిటికీ వెయిటేజ్ ఇస్తూ వాళ్ళ జనరల్ బాడీలో తీసుకున్న డెసిషన్ ఇది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ది progress of our Sunshine Bone and Joint Institute in the robotic space. అది మన ఇండియాలో the only center, right? The only center of excellence from the striker. ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏ రోబోటిక్ కంపెనీ ఎవరికి ఇవ్వాలి, అది మనకు వచ్చింది. సో దానికి కారణం ఏంటంటే మనం ఆల్మోస్ట్ 10,000 జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ రోబోటిక్స్తో చేసాము. తర్వాత బోర్డు అన్ని రీసెర్చ్ చేసాము. తర్వాత ఆల్మోస్ట్ బోర్డు అన్ని 100 పైన సర్జన్స్ని ట్రైన్ చేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ బాంబే నుంచి కూడా సర్జన్ వచ్చి నేర్చుకుంటున్నాడు. సో ఆ ట్రైనింగ్లో టీచింగ్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 టీచర్స్ ఉన్నారు. అది కూడా చాలా గొప్ప విషయం. ప్రతి చోట అంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా మన సెంటర్ని గొప్పలు చెప్పుకోవడం కాదు, వీటి వల్ల ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్కి బోర్డు అంతా మంచి అవుట్కమ్స్ వస్తున్నాయి. మీరు చూసారు ఇందాక రోబోటిక్ ఎలా హెల్ప్ చేస్తున్నది చూసారు కదా. ఆ కాలు పోయిన అతనికి, ఇంత చిన్న మరుగుజ్జు అమ్మాయి, డాక్టర్ అమ్మాయికి, వాళ్ళందరికీ ఎంత మంచి సర్జరీ జరిగాయి. ఆ సర్జరీ జరగడానికి కారణం ప్రెసిషను, 100% యాక్యురసీ రోబోటిక్స్ వల్లే వస్తుంది. రోబోటిక్ లేకపోతే ఆపరేషన్స్ చేయలేమా అంటే అది కరెక్ట్ కాదు, చేస్తున్నాం. బట్ ప్రెసిషన్ కావాలి. ఇప్పుడు ప్రతి వాడికి కరెక్ట్ ఖచ్చితత్వం కావాలి. ఒక గాలిలో దీపం పెట్టి చూద్దాం మీ ఇష్టం కుదరదు. అలాంటి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఇది కొంత కాస్ట్ ఉంటుంది, బట్ భయంకరమైన కాస్ట్, కోట్ల రూపాయలు పెట్టి పేషెంట్కి అంత అక్కర్ల. అయితే మీ రిప్లేస్మెంట్కి ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోతుంది ఆ సర్జరీ. బట్ యాక్యురసీ వస్తుంది. ఇప్పుడు అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాటికి కూడా మేము ఇచ్చేస్తున్నాము. ప్రెస్లోగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ రోబోటిక్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం అనేది మాకే కాదు, మన హోల్ తెలుగు రాష్ట్రాలకి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన హైదరాబాద్కి ఇది ఒక గర్వకారణం. ఇది మనం అందరం ఆనందించి ఉండాల్సిన కారణం. ఎందుకంటే ప్రపంచంలో ఇండియా హెల్త్ టూరిజంలో హైదరాబాదు మంచిగా ముందుకెళ్తుంది. వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ బాంబేలో అయితే 10 లక్షలు అవుతుంది, బయట నుంచి వస్తే మనం 3 లక్షలు 4 లక్షలు చేసి పంపిస్తాం. అట్లానే ఈ రిప్లేస్మెంట్ మాకు బయట నుంచి, కెన్యా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి చేయించుకుంటుంటారు. దానికి కారణం హైదరాబాద్ మంచి ఫ్రెండ్లీ ప్లేసు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు, పేషెంట్ చాలా ఫ్రెండ్లీ, పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అండ్ వాల్యూ ఫర్ మనీ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదంతా మన కమ్యూనిటీగా, కలెక్టివ్గా మన తెలంగాణకి, మన హైదరాబాద్కి ఒక గొప్ప మైల్ స్టోరీ. కాబట్టి మీరందరూ వచ్చి మా విజయంలో భాగం చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. క్వశ్చన్స్ ఏమంటే అడుగుదాం. అమన్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అది మీరు తర్వాత ట్రాన్స్లేట్ చేసుకున్నాం. Okay. This partnership is of significant importance to us because Sunshine and Striker both are very passionate about driving robotic joint replacement as a standard of care.
We don't just want robotics to be mainstream, but we want it to be a standard of care. And this partnership will actually help us drive towards that. And there are two things that are very, very important for us to really achieve that. Number one, research and clinical evidence that builds the confidence of surgeons in the benefits of robotics. And second is development of skill for surgeons to be able to use the robotic systems really well to deliver the care that patients deserve. So we are really, really excited about that, and we look forward to really taking it to the next level. థ్యాంక్స్ అమన్. చూసారు కదా 200 మంది సర్జన్స్ చేరితే దాంట్లో హాఫ్ ఆఫ్ 100 మెంబర్స్ మన దగ్గర ట్రైన్ అయ్యారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆదర్శ్ అండ్ కుషల్ ఆల్సో టు టాక్. నమస్తే అండి, నేను డాక్టర్ ఆదర్శ్ మలప్రెడ్డి. నేను సన్షైన్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో ఆర్థోపెడిక్ సర్జన్ని, నీ రిప్లేస్మెంట్స్ ప్లస్ హిప్ రిప్లేస్మెంట్స్ కూడా చేస్తాను. గురువారెడ్డి గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ వల్ల ఈ స్టేజ్ రాగలిగాము. అండ్ అమన్ గారు వచ్చారు ఇవాళ. సో ఎందుకు వచ్చారు అంటే, లాస్ట్ 5 years 2020లో స్టార్ట్ చేసాం రోబోటిక్స్. ఆల్మోస్ట్ 9,000 to 10,000 పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ ఇచ్చాము రోబోటిక్స్తో పాటు. అండ్ అది రికగ్నైజ్ చేయడానికి వచ్చారు ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో నేను చాలా హిప్ రిప్లేస్మెంట్స్ చేస్తుంటాను రోబోటిక్స్తో, మేకో రోబోట్లో. కోవిడ్ తర్వాత చాలా మందికి హిప్ అరుగుదల స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 4 times పెరిగింది ప్రాబ్లమ్ యంగ్ పేషెంట్స్ 20 years to 30 years ఏజ్ గ్రూప్లో. సో చాలామంది ఆ హిప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి వచ్చారు మా దగ్గరికి. అండ్ ఈ రోబోట్తో ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా వాళ్ళకి కావాల్సిన యాంగిల్లో కప్ పెట్టడము, తక్కువ బోన్ తీయడంలో చాలా హెల్ప్ అయింది రోబోట్. సో చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఆపరేషన్ అయినప్పుడు అట్లీస్ట్ 25-30 years మినిమం రావాలి జాయింట్ వాళ్ళకి. సో ఈ రోబోట్తో పాటు అది చేయగలుగుతున్నాం. సో వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ స్ట్రైకర్ టీమ్ ఫర్ రికగ్నైజింగ్ అస్. నమస్తే అండి, నేను డాక్టర్ కుశల్ తిప్పల్గాంకర్, కన్సల్టెంట్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్. 2020లో మేము ఫస్ట్ ఈ రోబోటిక్ జర్నీ మొదలుపెట్టాము. అంతకుముందు మొత్తం ఇండియాలో స్ట్రైకర్ది ఒకటే ఒక రోబోట్ ఉండింది. మా రోబోట్ సెకండ్ రోబోట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ 2017 నుంచి 2020 వరకు 3 ఏళ్ళలో ఒకటే అడిషనల్ రోబోట్ యాడ్ అయింది. బట్ మా రోబోట్ తర్వాత మా వాల్యూమ్స్ చూసి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ చూసి, రిజల్ట్స్ చూసి అండ్ మా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు లాస్ట్ 5 yearsలో 75 రోబోట్స్ వచ్చేసాయి. అపార్ట్ ఫ్రమ్ స్ట్రైకర్ అదర్ కంపెనీ రోబోట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఆ నంబర్ ఇప్పుడు 400+కి వెళ్ళిపోయింది. అండ్ ఇది జస్ట్ బిగినింగ్. ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ హాస్పిటల్లో అది ఉంటుంది, బికాజ్ టెక్నాలజీ అట్లనే అడ్వాన్స్ అవుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ గైడింగ్ లైట్ మేమున్నాము అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ గురువారెడ్డి అది మేము అచీవ్ చేసాము. థ్యాంక్ యూ. So you have been recognized as a center of excellence for the Sunshine Hospital now. So what is this partnership exactly mean, and what is the future of this robotic surgery exactly mean? What do you say? So the future of robotics is very bright, and this partnership is of significant importance. Like I mentioned before, we are very passionate about, as an organization, driving robotics as a standard of care. It is starting to become mainstream, but we want to make this a standard of care. What I mean by that is we see a future where every orthopedic operating room has a robot and every joint replacement surgery is robotically done. Why is that important? Is every patient is different, every anatomy is different, and we don't need to have one size fit all approach to all the patients. We need personalized care. That is where the world is going, and robotics is actually playing a role in there. Every surgeon is different as well. So bringing all of that together is really important, and this is the passion that we share with Sunshine Hospital and Dr. Guruvareddy. Kushal also mentioned about Sunshine was the second adopter of the robotic system that we sell, and has been the most instrumental and pioneer in driving it, not only for Stryker but across the country, because they did not only adopt this for Sunshine Hospital, but they became the voice of robotic joint replacement because they truly believed in it. This is why the COE is very, very important for us and very, very, very critical, because in our shared passion for driving this as a standard of care, we want to develop Indian research clinical evidence that supports the benefits of this for Indian patients. And we've already done more than 10 publications from Sunshine, which is a leadership role already taken by Sunshine.
They've trained more than 100 surgeons already in here, and we want to continue to do a lot more of that and train many more surgeons and develop a lot more evidence. And this is the mark of beginning of the next chapter of that relationship. And how Strikers move forward and make more accessible or scalable about this robotic technology across India? Sure. So access of this technology is another area of passion for us, and COE is actually part of that passion too. There are 3 or 4 things that we see and we do. Number one is empowering patients with education. Because if the patients are not aware there is a treatment for arthritis available and there is a robotic replacement available, that makes their experience better, that makes their recovery to normal faster, then we are not successful. So that is one area we focus a lot on. So patient awareness programs, and Sunshine does that a lot as well in their unique way as well. I was learning about some of this stuff today. The second area where we do a lot of work is medical education, because we can bring the best technology in the world, which is what we have. But if we don't have surgeons who can actually use it with global best practices of how to operate on those robotic systems, it's of no use. So we are actually driving a lot of medical education programs for surgeons to actually learn it, and this is where the COE, like I said, plays a significant role. Third area where we are partnering across stakeholders in the industry, in the healthcare market, insurance regulators and government and all of the players is insurance reimbursement, because we've identified that as a significant barrier to adoption, and it is driving the decision making of what treatment to be taken by patients differently, and hence there is need for the insurance companies to reimburse for robotic joint replacement surgeries. I think Dr. Reddy mentioned about 50,000 rupees being the extra cost, but the benefits are significant for the patient, not only in the terms of recovery, but also the overall experience for them and their families too. So we are working very closely with all the stakeholders in driving access and bringing that reimbursement. And last but not the least, we understand these technologies are very high end and they are expensive. And we are doing a lot of financial and commercial programs that make the access to this technology easier. We are seeing more than 400 robots in the market, more than 75 for us, and that is something that continues to progress really well. If I can add a point. Aman garu annaji undi manchi institute undi janaki teliyapothe waste. So chala educative programs chestuntamu nenu kushal ma team anta really communities lo talks ivadamu, webinars cheyadamu, ante people should know arthritis ki surgery undi, ee surgery ki mali technology undi, inka appreciation aadante training chestuntamu. Plus surgeons, ఇప్పుడు జస్ట్ మేమే సర్జరీస్ చేస్తే సరిపోదు. ఇప్పుడు ఢిల్లీలో పేషెంట్ ఉన్నా, రాజస్థాన్లో పేషెంట్ ఉన్నా, బెంగాల్, కోల్కతాలో పేషెంట్ ఉన్నా కూడా దే కెనాట్ ఆల్ కమ్ హియర్. సో మేము చాలా సర్జన్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. మా టీమ్ అంతా 10 of us are trainers, కుషల్, నేను, సార్, ఆల్ ఆఫ్ అస్ ఈ ట్రైన్. సో ఆల్మోస్ట్ 100 సర్జన్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళు వాళ్ళ సిటీస్కి, టౌన్స్కి వెళ్ళి ఈ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతారు పేషెంట్స్ అంతా. సో ఈ 2 waysలో స్ట్రైకర్ బాగా హెల్ప్ చేశారు మాకు. దే సపోర్టెడ్ అస్ అండ్ దే గివ్ అస్ కడావర్ ల్యాబ్స్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడము, వేరే సర్జన్స్ ఇక్కడికి తీసుకురావడం. సో దాంట్లో స్ట్రైకర్ వాళ్ళు బాగా చేశారు. వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రెసెంట్ డేస్ పేషెంట్స్ ఎలా అంటే మోర్ అవేర్గా ఉంటున్నారు వాళ్ళు. సో ఎక్కడ ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంటే కొన్ని కంప్లీట్గా క్యూర్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పర్సంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి మంచిగా దొరుకుతుంది అనే పాయింట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా ఈ రోబోటిక్ సర్జరీస్ కానీ ఆల్రెడీ సన్షైన్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్గనైజేషన్. సో ఈ ట్రీట్మెంట్ అయినా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మేము ఇక్కడ ఉంటే మాకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుందని. సో ఇప్పుడు కొలాబరేట్ అయ్యారు. ఈ రోబోటిక్ సర్జరీస్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు మాట్లాడుతున్న పేషెంట్స్కి ఇస్తారు అని? బెస్ట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 90% మంచి రిజల్ట్స్ వచ్చారు. అంటే 100% ఇద్దరే ఇవ్వగలరు, గాడ్, ఫ్రాడ్. ఆయన నైదర్, నేను దేవుడు కాదు, మోసం చేసేవాడు కాదు. బట్ జనరల్గా 90% సక్సెస్ రేట్స్ వస్తాయి. రోబోటిక్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువ కొంత కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. తర్వాత రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బెండింగ్ బాగుంటుంది. తర్వాత హిప్ రీప్లేస్మెంట్స్కి ఇందాక ఆదర్శ్ చూపించినట్టు ద ఓన్లీ వే టు డూ ద బెస్ట్ వే ఈజ్ ది రోబోటిక్స్. నేను దగ్గరికి వచ్చిన పేషెంట్ కొంతమంది మేము అంత పెట్టుకోలేమంటే నేను సర్జరీ ఛార్జ్ తగ్గిస్తాను, రోబోటిక్స్ పెట్టుకోండి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మామూలు రీప్లేస్మెంట్ 50 ఏళ్ళకి చేస్తారు, కానీ ఒక్కోసారి డిఫికల్ట్ కేసులో డిస్లొకేషన్స్ అవుతాయి. ఇందాక ఆ పోలియో బ్యాడ్మింటన్ ఆడతారు చూసారా, ఆ పేషెంట్ మామూలుగా రోబోటిక్ హ్యాబిట్ చేస్తే ఇమీడియట్గా డిస్లొకేట్ అయిపోయి ఆ బాల్ సాకెట్లో చేస్తుంది. బట్ రోబోటిక్ మనకు ముందే చెప్పింది ఎలా పెడితే బాల్ కరెక్ట్గా ఉంటుంది. సో అతను ఇప్పుడు మంచిగా ఉన్నాడు.
సో అలాంటి కాంప్లెక్స్ డిఫికల్ట్ కేసులకి రోబోటిక్ చాలా చాలా అది లేకుండా చేయలేం. అదే విధంగా గమనట్టు స్టాండర్డ్ కేర్ అంటున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొక 10 ఏళ్ళకి ప్రతి ఆపరేషన్ థియేటర్లో రోబోట్ ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, ప్రతి పేషెంట్కి అందుబాటులో ఉంటుంది. తర్వాత పేషెంట్లకు కూడా నువ్వు అన్నట్టు అవేర్నెస్ బాగా తిరిగి మన పేషెంట్ పాత రోజులలాగా అమాయకులు కాదు అండ్ ఇది పిచ్చోళ్ళు కాదు, చక్కగా అన్ని చదువుతారు, వింటారు. సో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ తెలుసు. సో ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి రోబోట్స్ అడుగుతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు రోబోటిక్ సర్జరీ కావాలని అడుగుతున్నారు. సో అంత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఆ బ్యాక్డ్రాప్లో మనం ఫ్రంట్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండేది చేయాలి. మూడోది అబద్ధాలు చెప్పకుండా నిజాలు కరెక్ట్ పోయి ఇవ్వాలి. అది సార్ మన యూనిట్లో 9,000 చేసాం. మన లార్జెస్ట్ స్ట్రైక్ ఎంత చెప్పినట్టు ప్రపంచంలో ఒక రోబోటిక్ ఒక మైక్రో రోబోట్కి 15-16 పర్ రోబోట్ ఇంటర్నేషనల్ 16 సర్జరీలు పర్ రోబోట్ చేస్తారు పర్ మంత్. మనవాళ్ళు ఇండియాలో 20-25 చేస్తారు, మనం 90 చేస్తాం. అంటే ఒక్క రోబోట్కి అంత ఎక్కువ సర్జరీ చేస్తాం. అది దాని అర్థం మనకు అంత పేషెంట్లు ఉన్నారు, అంత మనం అందుబాటులో తీసుకెళ్ళి మంచి రిజల్ట్స్ ఇస్తాం. ఆర్థోపెడిక్ సంబంధించిన రోబోట్ అయింది. మోకాళ్ళ మార్పిడికి, తుంటి మార్పిడికి సంబంధించిన రోబోట్. మన దగ్గర మొత్తం కిమ్స్ గ్రూప్లో 5 రోబోట్స్ ఉన్నాయి. గచ్చిబౌలి ఇక్కడ 2 కలిపి కిమ్స్ గ్రూప్లో ఆర్థోపెడిక్ 5 రోబోట్స్ ఉన్నాయి. డెవెన్సీ అని సర్జికల్ రోబోట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. కిమ్స్ ప్రాబుల్ ఇండియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకోవడంలో మనం నెంబర్ 1 or 2 ప్లాట్ఫామ్ ఫస్ట్ తీసుకుంటాం. కిమ్స్ గ్రూప్లో మొత్తం కలిపి 15 దాకా ఉంది అన్ని హాస్పిటల్. ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఎక్సర్సైజ్ లేక స్థూలకాయం వాటి వల్ల తర్వాత ట్రీట్మెంట్ బాగా ఉందని తెలుసు అతనికి. కాబట్టి ఇదే సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ప్రజలను మోసం చేయడానికి పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఒక టెక్నిక్ వచ్చింది. అది నేను ఆల్రెడీ చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను. ఆ పిఆర్పి ఇంజెక్షన్ మోకాళ్ళ అరుగుదలలో ఏ రకమైన నిర్ధారణ లేదు, ఏ స్టేజ్లో అయినా సరే. కాబట్టి పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకోవద్దని మీరు అందరికీ సలహా. అట్లనే ప్రతి వాళ్ళు వచ్చి రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలని చెప్పట్లేదు. అవసరమైతేనే సర్జరీ. ఒకవేళ సర్జరీ భయపడి చేయించుకోలేకపోయినా, ఆర్థిక స్తోమత లేక చేయించుకోకపోయినా, మెదలకుండా ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్స్ ఏదైనా వేసుకుంటే చాలు. అనవసరమైన ఇంజక్షన్ మటుకు పనికిరాదు. అది ఖచ్చితమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికి ప్రెస్ తెలియాలి, మీ అందరికి ఆల్రెడీ వచ్చింది.